నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పొరుగు రాష్ట్రం కేరళలో బర్డ్ ఫ్లూ పంజా విసురుతుంది. వేలాది కోళ్లు, బాతులు మృత్యువాత పడుతుండటంతో అటు కేరళతో పాటు ఇటు తమిళనాడులోనూ వణుకు మొదలైంది. వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తమిళనాడు ప్రభుత్వం సరిహద్దుల వద్ద రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. చెక్ పోస్టుల వద్ద నిరంతర నిఘా, వాహనాలకు క్రిమి సంహారక మందుల పిచికారి, ఇలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అసలు ఈ బర్డ్ ఫ్లూ ముప్పు ఎంతవరకు ఉంది, సరిహద్దులో ఏం జరుగుతుంది, ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. దక్షిణాది రాష్ట్రాలపై ఇప్పుడు బర్డ్ ఫ్లూ నీడలు కమ్ముకున్నాయి. కేరళలోని పలు జిల్లాలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 వైరస్ వేగంగా విస్తరిస్తుంది. వందలాది పక్షులు, కోళ్లు కుప్పకూలుతుండటంతో కేరళ ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది. అయితే ఈ వైరస్ సరిహద్దులు దాటి తమ రాష్ట్రంలోకి రాకుండా తమిళనాడు ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. కేరళతో సరిహద్దు పంచుకుంటున్న కోయంబత్తూర్, తిరుపూర్, కన్యాకుమారి, తెన్కాసి జిల్లాలోని చెక్ పోస్టుల వద్ద హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దులోని 26 చెక్ పోస్టుల వద్ద పశు సంవర్ధక శాఖ అధికారులు 24 గంటల పాటు నిఘా ఏర్పాటు చేశారు. కేరళ నుండి వచ్చే కోళ్లు, బాతులు, గుడ్లు, ఇతర పక్షుల రవాణాపై ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. అంతేకాదు, కేరళ నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వాటి టైర్లకు క్రిమి సంహారక మందులను పిచికారీ చేసిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఈ వైరస్ మానవులకు కూడా సోకే ప్రమాదం ఉండడంతో ఆరోగ్య శాఖ అధికారులు సైతం రంగంలోకి దిగారు. తమిళనాడులోని కోళ్ల ఫారాల యజమానులకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. పక్షుల మరణాలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ముఖ్యంగా నీలగిరి వంటి పర్యాటక ప్రాంతాల్లో అటవీ పక్షుల కదలికలపై కూడా నిఘా పెంచారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేశారు. ఒకవైపు కేరళలో కోళ్ల దహనకాండ జరుగుతుంటే మరోవైపు తమిళనాడు తన సరిహద్దులను పటిష్టం చేసుకుంటూ అప్రమత్తంగా ఉంది. ఈ బర్డ్ ఫ్లూ ముప్పు ఎప్పుడు తొలగిపోతుందో, ఈ ఆందోళన నుంచి సామాన్యులు ఎప్పుడు బయటపడతారో వేచి చూడాలి.